బ్రహ్మస్వరూపమితడే పరతత్వము. ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి. ఇతడే బ్రహ్మస్వరూపమితడే పరతత్వము. ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి. ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి. ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి. హరివేంకటాద్రి నుండునని పురాణములు చెప్పు పరమేష్టికి విశ్వరూపము చూపినందుకు. హరివేంకటాద్రి నుండునని పురాణములు చెప్పు పరమేష్టికి విశ్వరూపము చూపినందుకు. సరుసనే జనులకు స్వప్నములో మాటలాడి, సరుసనే జనులకు స్వప్నములో మాటలాడి, పరుషలకు వరాలు పై పైనిచ్చినే. ఇతడే బ్రహ్మస్వరూపమితడే పరతత్వము. ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి. ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి. ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. విశ్వాంతరాత్ముడైన శ్రీవేంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవతం. శ్రీవారు వెలసిన ఈ దివ్య తిరుమల యుగ యుగాలుగా పుణ్యక్షేత్రాలలో విశిష్టమైనదిగా ప్రసిద్ధి చెందింది. తిరుమల క్షేత్రం ప్రాభవ వైభవాలకు, ప్రశస్తి ప్రచారాలకు ప్రధాన ఆకరమై తరతరాలుగా విరాజిల్లుతున్నది. అసంఖ్యాక దివ్య భవ్య తీర్థాలకు, మహిమలకు తిరుమల కొండ కాణాచి. కొండలపై నెలకొన్న శ్రీవారు చిరుదరహాసాలు చిందించే సుందర స్వరూపుడు. వేదములే శిలలైన తిరుమలపై శ్రీనివాస స్వామి పాద పద్మాలను ఆశ్రయించడానికి ఎందరో శరణాగతులే విచ్చేస్తున్నారు. సామాన్యులు, అసామాన్యులు, సమ్మాన్యులు, సామ్రాజ్యాధినేతలు ఎంతటి వారైనా భక్తితో అచ్యుత దయాసాగరుని సేవకై అర్రులు చాస్తున్నారు. నిత్య సత్యస్వరూపుడైన శ్రీవారి కటాక్షమనే వెలుగులో తమలోని అజ్ఞాన తమస్సులను తొలగించుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆర్తులు, అర్థార్థులు, జ్ఞానులు, జిజ్ఞాసువులు ఇహపర సుఖాలకై లక్ష్మీ వెంకటరమణ స్వామిని అనన్యంగా ఆశ్రయిస్తున్నారు. మునులకు, నిఖిల దేవతలకు, నిత్యముక్తులకు గోచరించే శ్రీనివాస పరబ్రహ్మం భక్త సులభుడై తిరుమల క్షేత్రంలో ఆనంద నిలయ నివాసుడైనాడు. సమవర్తి అయి సమస్త లోకాలను పరిపాలిస్తున్నాడు. ఏడుకొండల ఏడుగడకు ఏడాది పొడుగునా ఉత్సవాలే, ఊరేగింపులే, తిరునివేదనలు, వాహన సేవలు, ఆనంద తాండవాలు, కోలాటాలు, నాలాయన గోష్ఠులు, వీటితో తిరువీధులు శోభిల్లుతున్నాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణంతో ప్రతిలేని వెంకటాచలపతి గోపుర ప్రభలు అలరారుతున్నాయి. నిత్య పక్ష వార సంవత్సరోత్సవాలన్నీ భక్త బృందాలకు అమంద ఆనందాన్ని పంచుతున్నాయి. మహనీయ ఘనఫణామణులతో దివ్య కాంతులీనే ఈ తిరుమల క్షేత్రం దివ్య దేశాలలోనే తలమానికమైనది. దేశం నలమూలల నుండి, ఇతర క్షేత్రాల నుండి ఇక్కడికి విచ్చేసే భక్త బృందాలకు ఆనంద నిలయంలో
శ్రీవారి దివ్య సౌందర్యం తనివి తీరా లభించాక జీవితమే ఆనందమయమవుతున్నది. శ్రీనిధికి శృతి స్మృతి పురాణ ఇతిహాసాల ఆధారంతో శాస్త్ర సమ్మతంగా ఆచార సంప్రదాయ సమన్వితంగా అర్చనలు, సేవలు, ఉత్సవాలు కన్నులకు పండుగ చేస్తున్నాయి. శ్రీనివాసుని నిత్యోత్సవాలు సమగ్ర సంపదలను అనుగ్రహించే చింతామణులు. భక్తితో ఆ దివ్య ఉత్సవాలను వీక్షించి మనస్సును శక్తి చైతన్యపూర్ణం చేసుకుందాం. పాపలవిత్రం పరమ పవిత్రం నిత్యోత్సవ సందర్శనం. శ్రీహరి పద సన్నిధిలోని ఈ ఉత్సవాలు భక్తజనులకు ఎంతో ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి. నిత్య పూజలివివు నిరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు నిరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరిపీఠమట. తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరిపీఠమట. కనుగొన చూపులే ఘన దీపములట కనుగొన చూపులే ఘన దీపములట. తన లోపలే అంతర్యామికిని కనుగొన చూపులే ఘన దీపములట. తన లోపలే అంతర్యామికిని నిత్య పూజలివివో నిరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. సుప్రభాత సేవ. చరాచర జగత్తులో తిరువెంకటాధీశుని సుప్రభాతం అతి ప్రశాంత గంభీర సమయమైన పూర్వ బ్రాహ్మీ ముహూర్తంలో శ్రీకారం చుట్టబడుతున్నది. కొండ కొమ్మున వెలసిన కోనేటి రాయుడిని తమకంతో సుప్రభాత వేళ సందర్శించడానికి సకల దేవతా ఋషి మానవాదులు పరితపిస్తున్నారు. అనునిత్యం పూర్వ బ్రాహ్మీ ముహూర్తంలో ఈ తిరుమల క్షేత్రం కైంకర్యపరుల శ్రద్ధాశక్తులకు పులకరిస్తున్నది. శ్రీనివాసస్వామిని తొలిసారిగా ఈ తిరుమల క్షేత్రంలో సందర్శించిన ధన్యుడు యాదవ వంశీయుడు. ఆ వంశానికి చెందిన శ్రీవేంకటపతి భక్త శిరోమణి శుచిస్నాతుడై తిరునామాలను దాల్చి గోవిందనామ పఠనంతో వైఖానస అర్చకుల తిరుమాళిగలకు చేరుకొన్నాడు. అర్చక స్వాములను శ్రీవారి సేవకు ఆహ్వానిస్తున్నాడు. అర్చకులు శ్రీవారి నిత్య సేవావిధిలో తరించడానికి ఆలయ కైంకర్యానికై బయలుదేరుతున్నారు. శ్రీభూ వరాహదేవుని స్మరిస్తూ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు సమర్పిస్తూ పడికావలికి చేరుకుంటున్నారు. హరి కృష్ణ మేలుకొను ఆది పురుష అర్చకుల రాకతో పెద్ద పలక గంట మ్రోగుతున్నది. హరి కృష్ణ మేలుకొను ఆది పురుష
తెరిచిన మహాద్వారం నుండి ఆలయంలోకి వెళ్ళి వెండి వాకిలిని దాటి బంగారు వాకిలి వద్దకి చేరుతున్నారు అర్చక స్వాములు. ఆనంద నిలయంలో కుంచె కోలతో బంగారు వాకిలిని తెరిచి సన్నిధి గొల్ల దివిటి కాంతులలో అర్చకులు ఏకాంగి తాళ్లపాక వంశీయులు ఆలయంలోకి వెళ్ళగానే బంగారు వాకిలిని దగ్గరికి వేస్తున్నారు. దివిటీతో ముందుగా లోపలికి వెళ్ళిన సన్నిధి గొల్ల దివిటీ వెలుగులో తొలిసారిగా శ్రీ వెంకటాచలపతి దివ్య సాక్షాత్కారాన్ని పొందుతున్నారు. ఏకాంగి సన్నిధి గొల్ల యొక్క దివిటీతోనే సన్నిధిలోని దీపాలను వెలిగిస్తున్నాడు. సన్నిధి గొల్ల చే దివిటీ వెలుగులో కులశేఖరపడి దాటిన అర్చకులు ఏకాంగి లోపలికి వెళ్ళి శ్రీవారి పాదనమస్కారం చేసి మళ్ళీ శయన మండపంలోకి వచ్చి పవ్వళించిన భోగ శ్రీనివాసమూర్తి వద్ద చప్పట్లు చరిచి ప్రార్థించి భోగ శ్రీనివాసమూర్తిని శ్రీవారి మూలమూర్తి పాదాల చెంత వేంచేపు చేయించడంతో ప్రాతకాల ఆరాధనలు శ్రీకారం చుట్టుకుంటున్నాయి. వెంకటేశ్వర స్వామివారు తాళ్లపాక అన్నమయ్య మేలుకొలుపు పాటను ఆలకిస్తూ అర్చక స్వాములు అందిస్తున్న జిహ్వా లేఖన ఆచమనాది అనుష్ఠాన క్రియలు అందుకుంటున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రీతితో మహంతు మఠం వారు తెచ్చిన నవనీతాన్ని, గోరువెచ్చని పాలను, చక్కెర పలుకులను నైవేద్యంగా అందుకుని సుగంధ తాంబూలాన్ని స్వీకరిస్తున్నారు. వేద విధులు కర్ణపేయంగా బయట అన్నం స్వామి సుప్రభాతాన్ని భక్తజనుల ముందు పఠిస్తున్నారు. उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगदां मधुकैटभारेर्भक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्री स्वामी श्रीधर प्रियदानशीले श्री वेंकटेश दयिते तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले विधिशङ्करेन्द्रवनिताभिरर्चिते विषशैलनाथ दयिते दयानिधे अत्यादिसप्तऋषयः समुपास्य सन्ध्याम् आकाशसिन्धुकमलानि मनोहराणि आदाय पादैकमर्चयितुम् प्रपन्नाः शेषाद्रिशेखरविभो तव सुप्रभातम् पञ्चाननाब्जभवषण्मुखवासवाद्याः त्रैविक्रमादिचरितम् विबुधा स्तुवन्ति भाषापतिः पठति वासरशुद्धिमारात् शेषाद्रिशेखरविभो तव सुप्रभातम् ईषत्प्रफुल्लसरसेरुहनारिकेलपूगद्रुमादिसुमनोहरबालिकानाम् आवादिमन्दमनिलः सह दिव्यगन्धैः शेषाद्रिशेखरविभो तव सुप्रभातम् लील्यनेत्रयुगमुत्तमपञ्जरस्थाः पात्रावशिष्टकदलेफलपायसानि भुक्त्वा सलीलमदकेलिशुकाः पठन्ति शेषाद्रिशेखरविभो तव सुप्रभातम् तन्त्रे प्रकर्षमधुरस्वनया विपञ्च गायत्यनन्तचरितम् तव नारदोऽपि बालासमग्रमसकृत्करचारुरम्यम् शेषाद्रिशेखरविभो तव सुप्रभातम् भृङ्गावलीतमकरन्दरसालविग्धशङ्कारगीतनिनदैः सह देवनाय निर्यात्युपान्तसरसे कमलोदरेभ्यः शेषाद्रिशेखरविभो तव सुप्रभातम् योषागणेन वरदद्भिर्विमध्यमाने घोषालयेषु तु जिमन्तरजे प्रघोषाः घोषात्कलिम् विदधते कुकुहश्च कुम्भाः शेषाद्रिशेखरविभो तव सुप्रभातम् पद्मे समित्रसुरपत्रगतानि वर्गाः हर्तुम् श्रियम् कुवलयस्य निजाङ्गलक्ष्म्या भेदे निनादमिव बिभ्रति ते प्रणादम् शेषाद्रिशेखर
विभो तव सुप्रभातम् श्रीमन्नभीष्टवरदाखिललोकबन्धो श्रीनिवास जगदेकदयैकसिन्धो श्रीदेवताग्रहभुजान्तरदिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीस्वामि पुष्करणिका प्लवनिर्मलाङ्गाः श्रेयार्चिनो हरविरिञ्चि सनन्दनाद्याः द्वारे वसन्ति वरवेत्रहतोत्तमाङ्गाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीशेषशेषकरुणाचल वेङ्कटाद्रिनारायणाद्रिवृषभाद्रिविषाद्रिमुख्या आख्याम् त्वदीयवसतेन निसम्पदन्ति श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् सेवापरा शिवसुरेश कृशानुधर्मरक्षाम्बुनाथपवमानधनाधिनाथाः बद्धाञ्जलिप्रविदन्निजशीर्षदेशाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् धारेषु ते विहगराज मृगाधिराज नागाधिराज गजराज हयाधिराजाः स्वस्वाधिकारमहिमाधिगमर्थयन्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् सूर्येन्दुभौमबुधवाक्पतिकाव्यसौरिस्पर्भानुकेतुदिविषत्परिषत्प्रधानाः तद्दासदासजनमावचिदासदासाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् तत्पादधूलिफलितस्फुरितोत्तमाङ्गाः स्वर्गापवर्गनिरपेक्षनिजान्तरङ्गाः कल्पागमाकलनयाकुलताम् रहन्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् त्वद्गोपुराग्रशिखराणि निरीक्षमाणाः स्वर्गापवर्गपदवीम् परमाम् श्रयन्तः मत्या मनुष्यभुवने मतिमाश्रयन्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीभूमिनायकदयादिगुणामृताब्धे देवादिदेव जगदेकशरण्यमूर्ते श्रीमन्नन्तकरुणादिविरचिताङ्घ्रे श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीपद्मनाभपुरुषोत्तमवासुदेव वैकुण्ठमाधव जनार्दनचक्रपाणे श्रीवत्सजन्मशरणागतपारिजात श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् कन्दर्पदर्पहरसुन्दरदिव्यमूर्ते कान्ताकुजाम्बरहगुड्फललोलदृष्टे कल्याणनिर्मलगुणाकरदिव्यकीर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् मीनाकृते कमठकोलनृसिंहवर्ण्यन् स्वामिन् परश्वरतमोदर रामचन्द्र शेषाम् शरामयदुनन्दनकल्क्यरूप श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् येलालवङ्गधरदाय सुगन्धतीर्थम् दिव्यम् वियत्सरिति हेमघटेषु पूर्णम् धृत्वाद्यवैदिकशिखामणयः प्रहृष्टाः तिष्ठन्ति वेङ्कटपते तव सुप्रभातम् भास्वानुतेति विगतानि सरोरुहाणि सम्पूरयन्ति विनदैः कृकुभाविहङ्गाः श्रीवैष्णवास्तु समर्थितमङ्गलास्ते धामाश्रयन्ति तव वेङ्कटसुप्रभातम् ब्रह्मादयः सुरवराः समहर्षयस्ते सन्तः सनन्दनमुखास्तुतयोगिवर्याः धामान्तिके तव हि मङ्गलवस्तुहस्ताः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् लक्ष्मीनिवासनिरवद्यगुणैकसिन्धो संसारसागरसमुत्तरणैकसेतो वेदान्तवेद्यनिजवैभवभक्तभाग्य श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् इत्संवृषाचलपतेरिह सुप्रभातम् ये मानवाः प्रतिदिनम्
पठितुम् प्रवृत्ताः तेषाम् प्रभातसमये स्मृतिरङ्गभाजाम् प्रज्ञाम् परार्थसुलभाम् परमाम् प्रसूते कमलाकुचोषुकुङ्कुमतो नियतारुणितातुलनीलतना कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते सचतुर्मुखषण्मुख पञ्चमुख प्रमुखा किल दैवतमौळिमणे शरणागतवत्सलसारणिधे परिपालय माम् वृषशैलपते अतिवेलतयातपदुर्विषहैरनुवेलकतैलपराधरदैः बलितम् तरितम् वृषशैलपते परया कृपया परिपाहि हरे अधिवेङ्कटशैलमुदारमतिर्जनताभिमताधिगदानरदात् परदेवतया गदितान् निगमैः कमलादयितान्न परम् कलये कलवेणुरभावशकोपवधूशतकोटिवृतात् स्वरकोटिसमात् प्रतिवल्लविकाभिमतात् सुखदात् वसुदेव सुतान्न परम् कलये अभिरामगुणाकरदाचरते जगदेकधनुर्धरधीरमते रघुनायक राम रमेश विभो वरदो भवदेवतया जलधे अवनीतनया कमनीयकरम् रजनीकरचारुमुखाम्बुरुहम् रजनीचरराजतमो मिहिरम् महनीयमहम् रघुराममये सुमुखम् सुहृदम् सुलभम् सुगदम् सुनुजम् च सुखाय ममोघरम् अपहाय रघोद्वहमन्यमहम् न कथम् च न कञ्चन जातु भजे विना वेङ्कटेशम् ननाथो ननाथः सदा वेङ्कटेशम् स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियम् वेङ्कटेश प्रयच्छ प्रयच्छ आन्दोलनस्ते पदाम् भोजयुग्म प्रणामेत्ययागत्य सेवाम् करोमि सकृत्सेवया नित्यसेवा फलम् त्वम् प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषानशेषान् विहितान् हरे क्षमस्वत्वम् शैलशिखामणे ईशानाम् जगतस्य वेङ्कटपतेर्विष्णोः पदाम् प्रेयसे तद्वक्षस्थल नित्यवासरशिखाम् तक्षान्तिसंवर्धिने पद्मालङ्कृतपाणिपल्लवयुगाम् पद्मासनस्ताम् श्रियम् वात्सल्यादिगुणोज्ज्वलाम् भगवतीम् वन्दे जगन्मातरम् श्रीमन्कृपाजलनिधे कृत सर्वलोक सर्वज्ञ शक्तनवत्सर सर्वदेशन् स्वामिन् सुलीलसुनभासितवारिजात श्रीवेङ्कटेश चरणौ शरणम् प्रपद्ये आनो पुरार्पित सुजात सुगन्ध्य पुष्पसौरभ्य सौरभकरौ समसन्निवेशौ सौम्यौ सदानुभवनेऽपि नवानुभाव्यौ श्रीवेङ्कटेश चरणौ शरणम् प्रपद्ये सद्यो विकासितमुदित्वरसान्तरागसौरभ्य निर्भर सरोनः साम्यवार्ता सम्यक्षुदातपदेषु विलेखयन्तो श्रीवेङ्कटेश चरणौ शरणम् प्रपद्ये रेखामयध्वजसुधाकरसातपत्रवज्राङ्कुशाम्बुरहकल्पकशङ्खचक्रैः भव्यैरलङ्कृततलोपररत्नजह्नैः श्रीवेङ्कटेश चरणौ शरणम् प्रपद्ये ताम्रोदरद्युतिपराजितपद्मरागो भाग्ये महोविलविभूतमहेन्द्रनीलौ बुद्ध्यन्नगाम् सुविरुदस्तु शशाङ्कभासौ श्रीवेङ्कटेश चरणौ शरणम् प्रपद्ये सप्रेमभीतिकमलाकरपल्लवाभ्याम् संवाहनेऽपि सपदिक्रममादधानौ कान्ताभवान्मनसगोचरसौ कुमार्यौ श्रीवेङ्कटेश चरणौ शरणम् प्रपद्ये लक्ष्मीमहीतदनुरूपनिजानुभावनीलादिव्यमहिषीकरपल्लवानाम् आरुण्यसङ्क्रमणतः किल शान्तरागौ श्रीवेङ्कटेश चरणौ शरणम् प्रपद्ये नित्यानमद्विजशिवादिकिरीटकोटिप्रत्युत्तदीप्तनवरत्नमःप्रदाहैः नीराजनाविधिमुदारमुपादधानौ
చరణో చరణం ప్రపద్యే విష్ణాః పదే పరమయుక్తిరితప్రసంతో యో మద్భవుత్స ఇతి భాగ్యదయాప్యుపాత్తో భూయస్తదేపి తవ మానితరప్రదిష్టో శ్రీవేంకటేశ చరణో శరణం ప్రపద్యే పార్థాయ తత్సదారధినాత్మయేవ యోగదర్శితో స్వచరణో శరణం భజేతి భూజో విమహ్యమిహతో కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణో శరణం ప్రపద్యే మన్మోర్ధికాలయ ఫణే వికటాటవేడు శ్రీవేంకటాద్రికలే శిరసిస్తుతీనాం చిత్తేప్యనన్యమనసాం సమమాహితౌ తే శ్రీవేంకటేశ చరణో శరణం ప్రపద్యే అమ్లానహృష్టితవనీతలకేంద్ర పుష్పో శ్రీవేంకటాద్రిశిఖరాభరణాయమానో ఆనందితాఖిల మనోనయనో తవైతో శ్రీవేంకటేశ చరణో శరణం ప్రపద్యే ప్రాయప్రపన్న జనతా ప్రథమావగాహ్యో మాతస్తనామివ శిశోరమృతాయమానో ప్రాప్తో పరస్పర తులామతులాంతరౌ తే శ్రీవేంకటేశ చరణో శరణం ప్రపద్యే సర్వాత్తరే సతదేవ్యపదాంబుజేన సంసారతారకదయాద్రిగంజలేన సౌమ్యాభయంతమునినా మమ దర్శితౌ తే శ్రీవేంకటేశ చరణో శరణం ప్రపద్యే శ్రీరశ్రియా గడిగయా తదుపాయ భావే ప్రాప్యే త్వయ స్వయముపేయదయా స్ఫురంత్య నిత్యాశ్రితాని నిరవద్య గుణాయ తుభ్యాం శాంకింకరావృషగిరీశనజాతమహ్యం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రో విభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం శ్రీవేంకటాద్రిశృంగాగ్రమంగళాభరణాంగలే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సంమోహనాయాస్తు వెంకటేశాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం స్వతః సర్వవిదే సర్వశక్తయే సర్వదేశినే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం ఆకారతత్వమశ్రాంతమాత్మనామనపశ్యతాం అదృశ్యమదలోపాయ వెంకటేశాయ మంగళం రాజస్వచరణో పుంసాం శరణ్యత్వేన పాణినా కృపయాదిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళం దయామృత తరంగిణ్యాస్తరంగైర్వసీతలైః అపాంగైః సింధ్యతే విష్ణుం వెంకటేశాయ మంగళం స్రగ్భూషాంబరహేతేనాం సుషమావహమోక్తయే సర్వార్చిసమనాయాస్తు వెంకటేశాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీకరే రమయానమమానాయ వెంకటేశాయ మంగళం శ్రీమత్సుందర జామాతృమణిమానసవాసినే బంగారు వాకిలి బయట వేద విధులు సుప్రభాత మంగళాశాసనం చేస్తున్న వేళ శ్రీవారికి నవనీత హారతులు సమర్పిస్తున్నారు. బంగారు వాకిలి తెరుచుకున్న వెంటనే నవనీత హారతి వెలుగులో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సాక్షాత్కారాన్ని భక్త బృందాలు పొందుతున్నారు. సుప్రభాత సేవలు శ్రీవారి బంగారు పాదాలపై పూలు తులసి వంటివి లేకుండా ఉండడంతో ఆపాదమస్తకం కలియుగ ప్రత్యక్ష పరమేశ్వరుని సందర్శనాన్ని భక్తులు కరులారా పొందుతున్నారు. ఈ సుప్రభాత దర్శనం విశ్వరూప సందర్శనం, స్వామి దివ్య పాదాల సందర్శనం భక్తకోటికి సకల పాపాలు తొలగించి శుభాలను అనుగ్రహిస్తున్నాయి. నమో వెంకటేశాయ
ఈ సుప్రభాత స్తోత్రం శ్రీమద్ రామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామభద్రుని నిద్రలేపినటువంటి దివ్య శ్లోకంతో ప్రారంభమవుతున్నది. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. పుణ్యమాత కౌసల్యకు తనయుడవైన ఓ రామభద్ర, సర్వశ్రేష్ఠుడా, తూర్పున భానుడు ఉదయించాడు. దైనందిన దైవ కార్యక్రమాలు ప్రార్థనలు ఆరంభించాలి. ఓ పురుషోత్తమ, నిద్రలేవయ్యా. పురాణ పురుషుడైన సర్వోత్తముడిని శ్రీరామభద్రుని ఎందరో మునిశ్రేష్ఠులు కీర్తించారు. మనందరినీ ఆదుకుని పరిరక్షిస్తూ కోరిన కోర్కెలు తీరుస్తున్న ఆర్తజన రక్షకుడు శ్రీవేంకటేశ్వరుడు, వెంకటాద్రి రాముడు. వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ సప్తఋషులు శరణాగతి స్తోత్రాలు చేస్తున్నారు. రాముడైన వెంకటేశ్వరుడైన సాక్షాత్తు మహావిష్ణు స్వరూపాలే. విశ్వామిత్ర మహర్షి వెంకటేశ్వర స్వామిని రామభద్రుడిగా కీర్తించాడు, మహావిష్ణువుగా దర్శించాడు. విరాట్ విష్ణుర్విధాతా చ విశ్వవిజ్ఞాన విగ్రహ విశ్వామిత్రస్య శరణం వెంకటేశో విభు సదా. ఓ శ్రీ వెంకటేశ, విశ్వస్వరూప, విశ్వానికి ఆది అంతం అయిన ఓ విశ్వవిధాత, బ్రహ్మ పరబ్రహ్మ, విశ్వామిత్రుడనైన నేను నిన్ను శరణు వేడుతున్నాను. వెంకటేశ్వరుని సుప్రభాతాన్ని కౌసల్య సుప్రజారామ అనే శ్లోకంతో ప్రారంభించడం ఎంతో సముచితం. కౌసల్యాదేవి పరమ భాగవతోత్తమురాలు. మహిత ప్రభాత వేళ భాగవత స్మరణ చేయడం సంప్రదాయం. సమస్త పుణ్యాలకు ఆమె నిలయమై ఉన్నది కాబట్టి, అంతర్బహిశుచిత్వం కలిగి ఉన్నది కాబట్టి, భగవంతుడు ఆమె కడుపు పంట ఈ లోకంలోకి అవతరించాడు. అందువల్ల కౌసల్యాదేవి యొక్క పుణ్యాన్ని స్మరించడం భాగవతులందరి కర్తవ్యం. అంతేకాదు, ఈ తొలి శ్లోకంలో నిత్యకర్మల అనుష్ఠానం యొక్క ప్రశస్తి విశ్వామిత్ర మహర్షిచే తెలియజేయబడింది. భగవంతుడు కూడా నిత్య పవిత్ర కర్మలను త్రిసంధ్యలలో ఆచరిస్తున్నాడని, మనం కూడా ఆచరించాలని, ఆ అవతారమూర్తి యొక్క వైభవాన్ని మనం నిత్యం స్మరిస్తూ ఉండాలని ఈ సుప్రభాత స్తోత్రంలోని తొలి శ్లోకం వల్ల స్పష్టమవుతున్నది. కొందరు సంప్రదాయజ్ఞులు కౌసల్యా సుప్రజారామ అనే ప్రయోగాన్ని కౌసల్యా సుప్రజాహ రామ అని రెండుగా విడదీయడం చేస్తున్నారు. ఇందువల్ల కౌసల్యాదేవి సుపుత్రుడా, ఓ శ్రీరామ అనే అర్థంలో గ్రహించవలసి వస్తున్నది. మరికొందరు కౌసల్య సుప్రజాహ రామ అని 3 పదాలుగా విశ్లేషిస్తున్నారు. రామనామానికి తన రూప సౌందర్యం చేత, సద్గుణముల చేత, లీలలో మొదలగు వాటి చేత అందరినీ మోహింపజేయువాడని తాత్పర్యం. ఒక్క రామనామమే 1000 నామాలతో సమానమైన గొప్పతనాన్ని కలిగి ఉన్నది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని శివదేవుడు పార్వతితో, ఓ వరానన, నేను శ్రీరామ రామ రామ అని రామనామాన్ని పలికి ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఇది 1000 నామాలతో తుల్యమైన దివ్య శక్తిని కలిగి ఉన్నది. ఈ రామనామం కేవలం దశరథ తనయుడిని మాత్రమే కాదు, పరబ్రహ్మమైన శ్రీమన్నారాయణుని కూడా సూచిస్తున్నది. రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదేనాసౌ పరబ్రహ్మాభిధీయతే. అన్ని చోట్లలో, అన్ని కాలాలలో, అన్ని విధాలుగా ఉండే అంతులేనివాడు
మార్పులేనివాడు, ఆనందరూపుడు, జ్ఞానస్వరూపుడు అయిన పరమాత్మయందు యోగులు రమిస్తున్నారు. అంటే మనస్సును నిలిపి ఆనందిస్తున్నారు. అందువల్ల సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ ఈ రామశబ్దము చేత నిర్దేశించబడుతున్నాడు. పూర్వ సంధ్య, ఉత్తర సంధ్య, సాయం సంధ్య నిత్య కర్మలకు ఉద్దిష్టమైన దివ్య సమయాలు. విశ్వామిత్రుడు, ఓ పురుషులలో శ్రేష్ఠుడా, మేల్కొని శ్రద్ధగా చేయవలసిన సంధ్యావందన కార్యక్రమాలున్నాయని పేర్కొంటున్నాడు. దీని వెనుక, స్వామి, ఇంతవరకు నీ నిద్రాకాలిక సౌందర్యాన్ని కనులారా సందర్శించాను. ఇక నిద్రలేచు వేళ విచ్చుకుంటున్న పద్మాల్లా ఉండే నీ నేత్ర సౌందర్యానికి పరితపిస్తున్నాను. నీ యొక్క దివ్య దర్శనాన్ని నాకు అనుగ్రహించు. నిద్రలే స్వామి అన్న ఆర్తి ఉన్నది. నీవు నిద్రలేచి వేదాదులలో విధింపబడిన నిత్యకర్మను ఆచరించు అని సామాన్య అర్థము స్ఫురిస్తున్నది. ఈ తొలి శ్లోకములోని భావాన్ని శ్రీవెంకటేశ్వర భక్త బృందాలు మహిత ప్రభాత వేళ మనస్సులో మరింతగా అనుశీలనం చేసుకుంటున్నారు. తోమాల సేవ. వేనామాల వెన్నుడికి సుకుమార దళాలతో భాసిల్లే సుమరాజాలతో సొగసైన అలంకరణ సేవ తోమాల సేవ. ఉభయ విభూతి నాయకుడైన శ్రీవెంకటేశ్వర స్వామికి దివ్య ప్రబంధాలతో సన్నుతిస్తూ శ్రద్ధా విధేయతలతో అందించే కైంకర్యం ఇది. సురలకు అమృతాన్ని స్వరది నొసగిన హరికి, దుష్టులైన రాక్షసులను తరిమిన హరిభయంకరునకు పుష్పాలంకరణ సేవ. కమలవాసిని లక్ష్మిని ఎదదాల్చిన స్వామికి, కమలజుడైన బ్రహ్మచే ఆరాధింపబడే జగదేక నాయకునికి, శరణాగత రక్షకుడికి, నిచ్చలు అభయమిచ్చే నిచ్చల కళ్యాణ నిధికి, వెంకటాద్రి దైవానికి పుష్పాలంకరణ సేవ ఇది. నమః పంకజనేత్రాయ జగద్ధాత్రేచ్యుతాయ చ హృషీకేశాయ సర్వాయ నమః కమలమాలిని. వైజయంతి వనమాలికాధురునికి పూల మాలికలతో అలంకరించే నిత్య సుందరమైన సేవ ఈ తోమాల సేవ. పుష్పాలంకరణ సేవకై సిద్ధం చేసిన మాలికలు యామునోత్తర లేదా యామునోత్తరై అన్న అరలో పదిలపరుస్తున్నారు. యమునాతటి విహారాలతో ద్వాపరంలో విరాజిల్లిన నల్లని దొర కలియుగంలో స్వామి పుష్కరిణీ తీరంలో రమారమణుడై సేవలందుకుంటున్నాడు. తిరుమల స్వామి సేవలో తరించాలని ఎన్నో పుష్పాలు చక్కగా పుష్పిస్తున్నాయి. పేరిందేవి తోట, అనంతాళ్వార్ల తోట, తాళ్లపాక వారి తోట, తరిగొండ వేంగమాంబ తోట, సూరాపురం వారి తోట ఇవన్నీ శ్రీవారి సేవాభాగ్యానికి విలసిల్లుతున్న నందన వాటికలే. ఈ పూలమాలికలను సాక్షాత్తు ఆలయ జియర్లు తెచ్చి స్వామికై అందజేస్తున్నారు. ధ్వజ ప్రదక్షిణంగా పలకగంట ముందు కొట్టుకుంటూ వెడుతుండగా అనుసరిస్తూ జియంగార్లు సమర్పిస్తున్నారు. అర్చక ముఖంగా పూమాలలను వేలాడేటట్టుగా పద్మావతీజాని అలంకారం చేయించుకుంటున్నాడు. రంగురంగుల సుమాలు అసమాన సువాసనలతో శ్రీనివాసునికి అలంకరించబడుతుంటే చారెడు కన్నులు చేసుకొని భక్తకోటి తోమాల సేవలో పాలు పంచుకోవడం జరుగుతున్నది. వివిధ వర్ణ రంజిత పుష్పహారాలతో వింత వింత వెలుగులతో మెరిసిపోతూ దివ్య మంగళస్వరూపుడు చేసే నయనోత్సవం ఈ తోమాల సేవా కైంకర్యం. కొలువు సేవ. ఆశ్రిత పారిజాతమైన శ్రీవెంకటేశ్వర స్వామి వారికి నిత్యం ప్రాతకాల ఆస్థానోత్సవానికి నామాంతరం కొలువు లేక ప్రభుత్వోత్సవం. కొలువు శ్రీనివాసమూర్తి సుప్రభాత సేవ, తోమాల సేవల తరువాత సువర్ణ ద్వారం ముందుగల ఆస్థాన ప్రదేశానికి విచ్చేసిన తరువాత అప్పుడే అమర్చి ఉన్న సింహాసనంపై సువర్ణ ఛత్రం వింజామరల సేవలను అందుకుంటూ
విలాసంగా దర్శనమివ్వడం నిత్య వైభవం. స్వామివారు ఆరాధన చేసిన అర్చకులకు మాత్రాదానం జరుపుతారు. అర్చకుడు భక్తితో ఆ దానం స్వీకరించి స్వామివారిని నిత్య ఐశ్వర్యోభవ అని మంగళాశాసనం చేయడం కూడా సదాచారం. ప్రబంధ పఠనం, వేదాంగ ఇతిహాస పురాణ కర్మ బ్రహ్మసూత్రాలను కొలువు సమయంలో స్వామివారికి వినిపించడానికి ఉద్దిష్టమై ఉన్నాయి. పంచాంగ శ్రవణం, ఆ తరువాత ముందు రోజు వచ్చిన శ్రీవారి ఆదాయ వివరాలను స్వామికి చదివి వినిపించడం, అనంతరం తిలపిష్ట నివేదనం, హారతి ప్రసాద వినియోగంతో కొలువు కార్యక్రమం పరిపూర్ణమవుతున్నది. సహస్రనామార్చన. నిత్యముక్తులైన వారిలో మేటి అనంతుడిపై శయనించే అచ్యుత దయాసాగరుడైన వెంకటరమణుని అనంత నామాలతో కీర్తించడం శ్రేయోదాయకం. కలియుగంలో శ్రీనివాస నామ సంకీర్తనం కలి రోగాలను తొలగించి కామితార్థాలను ప్రసాదిస్తుంది. విశేషించి మహామాలామంత్రంగా కొనియాడబడుతున్న శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళి విషమృత్యునాశనం, దారిద్ర్య దుఃఖ నివారణం, కాలసర్పదోష భంజనం, శత్రుక్షయం, అధికార గ్రహపీడలు తొలగిస్తున్నది. బ్రహ్మ రాక్షసాది భూత ప్రేత పిశాచ దోషాలు నిశేషమవడానికి నారదుడు ఉపదేశించిన వెంకటేశ్వర సహస్రనామావళి కలియుగ జనులకు ఏకైక మహాఫలం. ధనుర్మాసంలో మాత్రం తిరుమల శ్రీవారి అర్చనలో తులసికి బదులుగా మారేడు దళాలను ఉపయోగించడం జరుగుతున్నది. ఇది శ్రీవారి సకల దేవతారాధ్యత్వాన్ని, సకల దేవతా స్వరూపత్వాన్ని లోకానికి చాటుతున్నది. ప్రతిరోజు ఆనంద నిలయనికి జరుగుతున్న తొలి అర్చన ఈ సహస్రనామార్చన. బ్రహ్మాండ పురాణంలో నారద ఋషి వశిష్ఠ మహర్షికి ప్రబోధించిన దివ్య సహస్రనామావళిని అర్చక స్వామి శ్రీవారి పాదాలపై తులసి వేస్తూ పఠిస్తుంటే కులశేఖరపడికి యువతల నుండి వేద విధులు కూడా అందుకొని కర్ణపేయంగా స్వామికి వినిపిస్తున్నారు. ఓం అస్య శ్రీదేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమినీళ అలల్మేల్మంగా సమేత శ్రీనివాస స్వామి దివ్యచరణారవిందయోః సహస్రనామ పూజాం కరిష్యామః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం విశ్వేశాయ నమః. ఓం విశ్వభావనాయ నమః. ఓం విశ్వసిజాయ నమః. ఓం విశ్వసమ్మర్త్రాయ నమః. ఓం విశ్వప్రాణాయ నమః. ఓం విరాట్ బభుషాయ నమః. ఓం శేషాద్రినిలరాజ నమః. ఓం అశేష భక్త దుఃఖ ప్రణాశనాయ నమః. తొలి 3 నామాలను శ్రద్ధగా చర్వణ చేసుకున్నాం. ఓం శ్రీ వెంకటేశాయ నమః. వేం అంటే సర్వపాపములు, కటహ అంటే దహించడం, ఈశః అంటే ప్రభువు అనే అర్థం. సమస్తమైన పాపాలను దహించే పర్వతానికి అధిపతి అని కీర్తించబడుతున్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. సర్వ పాపాని వేం ప్రాహు కటస్తద్దాహ ఉచ్యతే తస్మాద్ వెంకటశైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్. అంతేకాదు, వేం అంటే అమృత బీజం, కటమనే శబ్దానికి ఐశ్వర్యమనే అర్థం. అమృత ఐశ్వర్య సంఘటితమైన ఈ కొండ వెంకటాద్రి అని ప్రఖ్యాతి పొందుతున్నది. వెంకారో అమృత బీజంతు కటమైశ్వర్యముచ్యతే అమృతమైశ్వర్య సంఘత్వాత్ వెంకటాద్రిరితి స్మృతః. ఈ పురాణ ప్రతిపాదిత అర్థాల వల్ల శ్రీహరి వెలసిన ఈ దివ్యమైన కొండ పాపాలను పోగొట్టేది, శాశ్వతమైన సంపదలను కటాక్షించేది అని స్పష్టపరచబడుతున్నది. అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం సత్వగుణ సంపన్నుడైన మేరువుకు పుత్రుడిగా ఈ కొండను తెలియజేస్తున్నది. మేరుపుత్రం మహాపుణ్యం వెంకటాచల సంజ్ఞకం. మేరు పర్వత పుత్రుడైన ఈ కొండపై శ్రీ వెంకటేశ్వరుడిగా శ్రీమన్నారాయణుడు వెలిసి భక్తులను కటాక్షిస్తున్నాడు. విరూపాక్ష. శ్రీవారు రోగాదుల చేత కానీ శాపాదుల చేత కానీ వికృతమైన శరీరాన్ని దాల్చిన వారిపైన కూడా కృపారసాన్ని కురిపించేటువంటి వాడై ఉన్నాడు. గాడిద ముఖాన్ని పొందిన పుణ్యశీలుడు ఇత్యాదులు
శ్రీ వెంకటాచలంపై తీర్థ స్నానాలు చేసి స్వామి అనుగ్రహంతో చరితార్థులయ్యారు. శ్రీహరి ఇతర అవతారాలలో సైతం ఈ అనుగ్రహ దృష్టి గోచరిస్తున్నది. ద్వాపరంలో శ్రీకృష్ణమూర్తిగా కుబ్జను ఆదరించాడు. అందువల్ల ఈ విరూపాక్ష అన్న నామంతో వికృత రూపాలు కలవారిపై కూడా కరుణను ప్రసరింపజేసే దయాశాలిగా స్వామి ప్రపంచీకరించబడుతున్నాడు. వివిధ రూపాలు కల ఇంద్రియాలు కలవాడు శ్రీనివాస పరబ్రహ్మ. మనం ఒక్కో ఇంద్రియానికి ఒక్కో శక్తిని మాత్రమే కలిగి ఉన్నాం. కానీ స్వామి అన్ని ఇంద్రియాలకు అన్ని రకాల శక్తులు కలిగి ఉన్నాడు. మనం కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం. కానీ పరమాత్మ కళ్ళతోనూ వినగలడు, చెవులతోనూ అనుగ్రహించగలడు. అదేవిధంగా ప్రతి ఇంద్రియము అన్ని ఇంద్రియ వ్యాపారాలు కలిగినవై ఆయన విరాజిల్లుతున్నాడు. అందువల్ల విరూపాక్ష అన్న నామం ఆయన పట్ల సార్థకమవుతున్నది. విశ్వేశ సమస్త జగత్తులకు అధీశ్వరుడు ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి. అందుకే శ్రీవారికి సర్వభూపాల వాహనాది కైంకర్యాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. దిక్పాలకులు ప్రతినిత్యం తమ తమ అధికారాలు శ్రీవారి సన్నిధిలో నిలిచి ప్రార్థించి ప్రసాదంగా పొందుతున్నారు. ఆ దేవదేవుని కటాక్షంతోనే వారి వారి విధులను నిర్వర్తిస్తున్నారు. కనుక ఈ విశ్వానికి మూలమైన వాడు ఈ శ్రీ వెంకటేశ్వర స్వామియే. అధిపతిగా ఆయననే ప్రతిపాదిస్తూ వేదం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అని కీర్తిస్తున్నది. ఇలా విశ్వేశ్వరుడైన వెంకటేశ్వర స్వామి దివ్య సహస్రనామావళి పఠనం శ్రవణం కోటి జన్మల పుణ్యఫలం. ఏవం శ్రీ వెంకటేశస్య కీర్తితం పరమాద్భుతం నామ్నాం సహస్రం సంశ్రావ్యం పవిత్రం పుణ్యవర్ధనం. జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా.